Hi friends, welcome to my channel Chrish EduTech Spoken English through Telugu. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో అద్భుతమైన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు గనక చూడకపోతే వన్స్ మన ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ని చూడండి. ఇంగ్లీష్లో మీరు అనర్గళంగా మాట్లాడడానికి ఉపయోగపడే ఎన్నో వీడియోస్ మీకు దర్శనమిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, ట్యాప్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. హియర్ ఆర్ 50 స్మాల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనము 50 స్మాల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే చిన్న చిన్న ఇంపరేటివ్ వాక్యాలని మనము నేర్చుకోబోతున్నాం. అవి మన ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో దీస్ సెంటెన్సెస్ కవర్ ఏ రేంజ్ ఆఫ్ కామన్ ఎవ్రీడే యాక్షన్స్ అండ్ బిహేవియర్స్, మేకింగ్ దెమ్ యూస్ఫుల్ ఫర్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్. ఈ వాక్యాలు సాధారణ రోజువారీ చర్యలు అండి, ఇక్కడ యాక్షన్స్ అన్నాం కదా, చర్యలు మరియు ప్రవర్తనల శ్రేణిని కవర్ చేస్తాయి. ఇవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మరియు సాధన చేయడానికి ఉపయోగపడతాయి. సో ఆ వాక్యాలు ఏంటో చూసేద్దామా మరి? లెట్స్ సీ. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ముందుగా నేను తెలుగులో తెలియచేస్తాను. సో తర్వాత వాటిని ఇంగ్లీష్లో ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వినండి, నెమ్మదిగా మాట్లాడు, గట్టిగా చదువు, మీ పేరు రాయండి, నిలబడు, కూర్చో లేదా కూర్చోండి, తలుపు తెరవండి, కిటికీ మూసేయి. శ్రద్ధగా వినండి. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? శ్రద్ధగా వినండి. ఇంగ్లీష్లో లిజన్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ. నెమ్మదిగా మాట్లాడు, స్పీక్ స్లోలీ, స్పీక్ స్లోలీ. గట్టిగా చదువుము, రీడ్ అలౌడ్, రీడ్ అలౌడ్, రీడ్ అలౌడ్. మీ పేరు రాయండి, రైట్ యువర్ నేమ్, రైట్ యువర్ నేమ్, రైట్ యువర్ నేమ్. నిలబడు, స్టాండ్ అప్, స్టాండ్ అప్, స్టాండ్ అప్. కూర్చో, సిట్ డౌన్, సిట్ డౌన్. ఇక్కడ సిట్ డౌన్ అని చెప్పకూడదు, సిట్ డౌన్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లూయెన్సీ, సిట్ డౌన్. తలుపు తెరవండి, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. కిటికీ మూసే, క్లోజ్ ద విండో, క్లోజ్ ద విండో. ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళు, నా కేసు చూడు, శ్రద్ధ వహించండి, కాసేపు ఆగు, దానిని తాకవద్దు, నిశ్శబ్దంగా ఉండండి, కష్టపడి చదువు. ఇక్కడికి రండి ఇంగ్లీష్లో ఏమంటాం? ఎస్, కమ్ హియర్, కమ్ హియర్. ఇక్కడికి రండి. అక్కడికి వెళ్ళు, గో దేర్, గో దేర్. అక్కడికి వెళ్ళు. నాకేసి చూడు, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. నాకేసి చూడు లేదా లుక్ ఎట్ మీ అంటే నన్ను చూడు. సో ఈ విధంగా వస్తుంది, లుక్ ఎట్ మీ. శ్రద్ధ వహించండి, పే అటెన్షన్, పే అటెన్షన్, శ్రద్ధ వహించండి. కాసేపు ఆగు, వెయిట్ ఎ మూమెంట్, వెయిట్ ఎ మూమెంట్, వెయిట్ ఎ మూమెంట్. దానిని తాకవద్దు, డోంట్ టచ్ దట్, దానిని తాకవద్దు, డోంట్ టచ్ దట్. నిశ్శబ్దంగా ఉండండి. ఇంగ్లీష్లో బీ క్వైట్, బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. నెక్స్ట్, కష్టపడి చదువు, స్టడీ హార్డ్,
స్టడీ హార్డ్. స్టడీ హార్డ్, కష్టపడి చదువు. నెక్స్ట్ చూద్దాం. మీ హోంవర్క్ చేయండి. మీ హోంవర్క్ చేయండి. ఒక ప్రశ్న అడగండి, ఫోన్కి సమాధానం ఇవ్వండి. దీపాలు ఆపివేయము, లేదా ఇక్కడ లైట్లు అని కూడా అంటాం కదా, లైట్లు ఆపివేయము. నెక్స్ట్, పళ్ళు తోముకొనుము. చేతులను శుభ్రం చేసుకోండి. రాత్రి భోజనం వండండి. నీ గదిని శుభ్రపరచుకో. సో ఇంగ్లీష్లో చూద్దాం మరి. ఫస్ట్ వన్, మీ హోంవర్క్ చేయండి. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. ఒక ప్రశ్న అడగండి. ఆస్క్ ఏ క్వశ్చన్. ఆస్క్ ఏ క్వశ్చన్. ఆస్క్ ఏ క్వశ్చన్. ఫోన్కి సమాధానం ఇవ్వండి. ఆన్సర్ ద ఫోన్. ఆన్సర్ ద ఫోన్. మనం జనరల్గా ఏమంటాం, ఫోన్ ఎత్తండి, ఫోన్ ఎత్తండి అంటాం. ఫోన్ ఎత్తడం కాదు, ఆన్సర్ ద ఫోన్ అంటే ఫోన్ని రిసీవ్ చేసుకోండి అని. సో తెలుగులో మనం చెప్పేటప్పుడు జనరల్గా ఫోన్ ఎత్తండి అంటాం. నెక్స్ట్ వన్, దీపాలు ఆపివేయము. టర్న్ ఆఫ్ ద లైట్స్. టర్న్ ఆఫ్ ద లైట్స్. పళ్ళు తోముకొనుము. బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. చేతులను శుభ్రం చేసుకోండి. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్. రాత్రి భోజనం వండండి. ఇక్కడ రాత్రి భోజనం అంటే ఏంటో తెలియాలి. డిన్నర్. కుక్ డిన్నర్. కుక్ డిన్నర్. రాత్రి భోజనాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? డిన్నర్. నెక్స్ట్, నీ గదిని శుభ్రపరచుకో. నీ గదిని శుభ్రపరచుకో. క్లీన్ యువర్ రూమ్. క్లీన్ యువర్ రూమ్. నీ గదిని శుభ్రపరచుకో. నెక్స్ట్, గట్టిగా ఊపిరి తీసుకో. కాసేపు విశ్రాంతి తీసుకోండి. వరుసలో వేచి ఉండు. రహస్యంగా ఉంచండి. నీ పని నాకు చూపించు. కూర్చోండి. ఇది నా కోసం పట్టుకోండి. వదులుకోవద్దు. సో ఇక్కడ గట్టిగా ఊపిరి తీసుకో అంటే బాగా ఆయాసపడుతున్నప్పుడు మనం కొంచెం గట్టిగా ఊపిరి తీసుకో అని చెప్పచ్చు. ఇంగ్లీష్లో ఏమంటాం? గట్టిగా ఊపిరి తీసుకో. టేక్ ఎ డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్. కాసేపు విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ ఫర్ ఎ మినిట్. రిలాక్స్ ఫర్ ఎ మినిట్. వరుసలో వేచి ఉండు. వెయిట్ ఇన్ లైన్. వెయిట్ ఇన్ లైన్. రహస్యంగా ఉంచండి. కీప్ ఇట్ ఎ సీక్రెట్. కీప్ ఇట్ ఎ సీక్రెట్. కీప్ ఇట్ ఎ సీక్రెట్. నీ పని నాకు చూపించు అంటే నీ పని అని నువ్వు చేసిన పని. షో మీ యువర్ వర్క్. షో మీ యువర్ వర్క్. షో మీ యువర్ వర్క్. కూర్చోండి. టేక్ ఎ సీట్. టేక్ ఎ సీట్. సో సమ్టైమ్స్ యూ కెన్ ఆల్సో సే టేక్ యువర్ సీట్ అంట. కూర్చోండి. టేక్ ఎ సీట్ ఆర్ టేక్ యువర్ సీట్. మీరు కూర్చోండి అన్నట్టు. ఇది నా కోసం పట్టుకోండి. హోల్డ్ దిస్ ఫర్ మీ. హోల్డ్ దిస్ ఫర్ మీ. హోల్డ్ అంటే పట్టుకోవడం. హోల్డ్ దిస్ అంటే దీన్ని పట్టుకోండి అని. ఫర్ మీ నా కోసం. వదులుకోవద్దు. దీన్ని పోగొట్టుకోవద్దు. వదులుకోవద్దు అంటాంగా అది. వదులుకోవద్దు. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. ఇక్కడ గివ్ అప్ అనేది సెపరేట్గా చూస్తే మనకి వేరే మీనింగ్ వస్తుంది. గివ్ అప్ రెండు కలిపితే వచ్చేది ఏంటంటే ఏదైనా వదులుకోవడం. సో ఇక్కడ డోంట్ యాడ్ చేసాం కాబట్టి వదులుకోవద్దు అని. నెక్స్ట్, మళ్ళీ ప్రయత్నించండి. మర్యాదగా ఉండు. సమయానికి ఉండు. నిబంధనలను పాటించండి. ఇతరుల పట్ల దయ చూపండి.
గౌరవంగా ఉండు. మీ బొమ్మలను పంచుకోండి. మీ స్నేహితుడికి సహాయం చేయండి. సో, మళ్ళీ ప్రయత్నించండి. ఎవరైనా ఏదైనా రాకపోతే, లేకపోతే ఏదైనా ఓడిపోతే మనం చెప్పాల్సింది మళ్ళీ ప్రయత్నించండి. ఇంగ్లీష్‌లో ట్రై అగైన్, ట్రై అగైన్, ట్రై అగైన్. మర్యాదగా ఉండు. బీ పొలైట్, బీ పొలైట్. పొలైట్ అనేది ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఉండాల్సింది పొలైట్. సమయానికి ఉండు. బీ ఆన్ టైమ్, బీ ఆన్ టైమ్. నిబంధనలను పాటించండి. ఫాలో ద రూల్స్, ఫాలో ద రూల్స్, ఫాలో ద రూల్స్. ఇతరుల పట్ల దయ చూపండి. బీ కైండ్ టు అదర్స్, బీ కైండ్ టు అదర్స్. గౌరవంగా ఉండు. బీ రెస్పెక్ట్ఫుల్, బీ రెస్పెక్ట్ఫుల్. గౌరవంగా ఉండు. మీ బొమ్మలను పంచుకోండి. షేర్ యువర్ టాయ్స్, షేర్ యువర్ టాయ్స్. సో, ఇది మనము పిల్లలతో చెప్పేది. షేర్ యువర్ టాయ్స్. మీ స్నేహితుడికి సహాయం చేయండి. హెల్ప్ యువర్ ఫ్రెండ్, హెల్ప్ యువర్ ఫ్రెండ్. మీ స్నేహితుడికి సహాయం చేయండి. దయచేసి, ధన్యవాదాలు చెప్పండి. అంటే మనం మాట్లాడేటప్పుడు దయచేసి అలాగే ధన్యవాదాలు అనే పదాలని చెప్పడం నేర్చుకోవాలని. తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరండి. నెమ్మదిగా మాట్లాడండి. అంటే ఇక్కడ నెమ్మదిగా మాట్లాడండి అంటే స్లోగా మాట్లాడడం కాదు, అలాగని ఫాస్ట్గా మాట్లాడడం కాదు. సో, నెమ్మదిగా అంటే మన వాయిస్లో నెమ్మది. మర్యాదను పాటించండి. చూసుకుని నడువు. సో, వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. దయచేసి, ధన్యవాదాలు. సే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ, సే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. ఇదేంటంటే ఎవరైనా మనల్ని ఏదైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం థ్యాంక్ యూ చెప్తాం. అలాగే మనం ఏదైనా ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు ప్లీజ్. సో, ఇక్కడ ఈ పదాలను ఉపయోగించడం ద్వారా పొలైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరండి. అపాలజైజ్ when you are wrong, apologize when you are wrong. నెమ్మదిగా మాట్లాడండి. యూజ్ యువర్ ఇండోర్ వాయిస్, యూజ్ యువర్ ఇండోర్ వాయిస్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కామ్గా, అంటే పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడినట్టు అరిసి మాట్లాడవసరం. ఓకే, వితౌట్ షౌటింగ్ యూ కెన్ స్పీక్. యూజ్ యువర్ ఇండోర్ వాయిస్. మర్యాదను పాటించండి. యూజ్ యువర్ మేనర్స్, యూజ్ యువర్ మేనర్స్. చూసుకొని నడువు. వాచ్ యువర్ స్టెప్, వాచ్ యువర్ స్టెప్. అంటే అడుగు వేసే ముందు చూసుకుని వెయ్యి అంటాను చూడండి, అది వాచ్ యువర్ స్టెప్ అంటే చూసుకుని నడువు. శుభ్రంగా ఉంచండి. సురక్షితముగా ఉండు. మీ ఊహను ఉపయోగించండి. నీలాగే ఉండు. ఆనందించండి. సో, వీటిని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తా? శుభ్రంగా ఉంచండి. కీప్ ఇట్ క్లీన్, కీప్ ఇట్ క్లీన్. సురక్షితముగా ఉండు. బీ సేఫ్, బీ సేఫ్. మీ ఊహను ఉపయోగించండి. యూజ్ యువర్ ఇమాజినేషన్, యూజ్ యువర్ ఇమాజినేషన్. నీలాగే ఉండు. బీ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్. ఆనందించండి. హ్యావ్ ఫన్, హ్యావ్ ఫన్. Use these sentences in your daily conversation and enhance your English speaking skill. Thank you for watching. Subscribe for more videos. Friends, ఈ సెంటెన్సెస్ని మీరు డైలీ మాట్లాడేటప్పుడు వాడండి. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.